2015 సంబంధించి ఇందులో ముఖ్యమైన 8 పథకాలు మీకు ఆర్డర్ వైజ్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో ట్రిక్ ద్వారా చెప్తాను చూడండి. ఒక తండ్రి తన బేటీ కోసం, బేటీ అంటే తన కూతురు కోసం సుకన్య ఖాతా తెరిచి తను ముద్ర లోన్ కూడా తీసుకున్నాడు. ఎందుకోసం అని చెప్తాను. సుకన్య ఖాతా తెరిచాడు తన బేటీ కోసం, సుకన్య సమృద్ధి యోజనకు సంబంధించి ఒక ఖాతా తెరిచాడు. తర్వాత ముద్ర లోన్ కూడా తీసుకున్నాడు. ఆ ముద్ర లోన్తో పాటు తనకు ఒక పెన్షన్ వస్తుంది, అటల్ పెన్షన్ అనేది వస్తుంది. నెల నెల తనకు పెన్షన్ వస్తుంది, అటల్ పెన్షన్ అని. ఆ అటల్ పెన్షన్తో మరియు అదే విధంగా ఒక బీమా తీసుకున్నాడు, జీవన్ జ్యోతి బీమా తీసుకున్నాడు. ఈ జీవన్ జ్యోతి బీమా తీసుకొని ఇవన్నీ వచ్చిన డబ్బులతోటి తను ఏం చేశాడంటే స్మార్ట్ గా కనిపించే ఆవాస్ అంటే ఇల్లు కదా, స్మార్ట్ గా కనిపించే ఆవాస్ని డిజిటల్ గా కట్టించాడు తన కూతురు కోసం, తన బేటీ కోసం. ఒక స్మార్ట్ గా కనిపించే ఆవాస్ అంటే ఇల్లు, ఓకేనా, స్మార్ట్ గా కనిపించే ఆవాస్ ని డిజిటల్ గా కట్టించాడు. ఇప్పుడు వీటి ప్రకారం ఆర్డర్ గా ఎలా పెట్టాలో చూడండి. ఇప్పుడు ఒక తండ్రి తన బేటీ కోసం, కూతురు కోసం సుకన్య ఖాతా తెరిచాడు, ఓకేనా. తన బేటీ కోసం అంటే బేటీ బచావో బేటీ పడావో పథకం మొదటిది. నెక్స్ట్ పథకం సంబంధించి తన బేటీ ఎవరు? సుకన్య కోసం. సుకన్య అంటే తన పేరుతో ఏముంది? సుకన్య సమృద్ధి యోజన. ముద్రా లోన్ తీసుకున్నాడు. దేనికోసం? లాస్ట్ లో ఇల్లు కడతాడు, ఓకేనా, డిజిటల్ గా ఇల్లు కడతాడు కాబట్టి దానికోసం ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ముద్రా లోన్ తీసుకున్నాడు, పిఎం ముద్రా యోజన. ముద్రా లోన్ తీసుకున్న తర్వాత ఏమైంది? అతనికి నెల నెల ఏమొస్తుంది? పెన్షన్ కూడా వస్తుంది, అటల్ పెన్షన్ వస్తుంది, అటల్ పెన్షన్ యోజన. జీవన్ జ్యోతి బీమా, నెల నెలకు బీమా కడుతున్నాడు. అవన్నీ సేవ్ చేస్తున్నాడు, డబ్బులు అనేది జీవన్ జ్యోతి బీమాలో పెట్టి డబ్బులు అనేది సేవ్ చేస్తున్నాడు. ఎందుకోసం? ఇల్లు కట్టడానికి, ఓకేనా. స్మార్ట్ గా కనిపించే ఇల్లు కడతాడు. నెక్స్ట్ స్మార్ట్ సిటీ. నెక్స్ట్ ఆవాస్, ఇల్లు కడతాడు. స్మార్ట్ గా కనిపించే ఇల్లు అంటే ఆవాసం కాబట్టి పిఎం ఆవాస్ యోజన. డిజిటల్ గా కనిపించే ఇల్లు కడతాడు. డిజిటల్ ఇండియా. లాస్ట్ డిజిటల్ ఇండియా. ఈ ఆర్డర్ వైజ్ మీకు గుర్తుంటాయి కదా ఇప్పుడు.